నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. విద్యార్థులకు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును సత్వరమే ఉపసంహరించుకోవాలి. నిరసన కార్యక్రమంలో నగర ముస్లిం మత గురువులు ప్రముఖుల డిమాండ్. సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ఆదర్శనీయం. పూలే జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వెల్లడి. పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును విద్యార్థి లోకం సద్వినియోగం చేసుకుని ముందుకు రావాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలోని 1 టౌన్ వద్ద గల ప్రభుత్వ బాలికల కళాశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థినులు క్రమశిక్షణాయుతంగా మెలుగుతూ కన్న తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా ఇంటర్మీడియట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైందని, విద్యార్థినులు ఇతర అంశాలు సోషల్ మీడియా పట్ల ఆకర్షితులు కారాదన్నారు. ప్రణాళికబద్ధంగా విద్యను అభ్యసించి ఉన్నత స్థానాల్లో నిలవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అలాగే స్వచ్ఛ కడప నిర్మాణంలో విద్యార్థులను కూడా తమ వంతుగా తోడ్పాటు అందించి మన ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్, విద్యావేత్తలు విద్యార్థినుల ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ఇంకా విద్యార్థినులు పాల్గొన్నారు. చేతుల మీదుగా బుక్ తీసుకోవాలి తల్లి. నువ్వు మంచి పేరు రిక్రూట్మెంట్ ద్వారా మీ పేరు తీసుకొస్తుంది మేడం. అవుతుంది మేడం. థ్యాంక్ యూ. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఏ విధంగా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన తీసుకొస్తున్నారో ఆ ప్రక్షాళనలో భాగంగా ఈరోజు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే ఈ యొక్క సీనియర్ ఇంటర్ విద్యార్థులకి ఈరోజు పుస్తకాల పంపిణీ కార్యక్రమము లాంఛనంగా ప్రభుత్వం ప్రారంభించింది. అందులో భాగంగా ఈరోజు మహిళా జూనియర్ కళాశాలకు రావడం జరిగింది. ఆడపిల్లలకి పుస్తకాలు అందిస్తున్నాము. డెఫినెట్గా రాబో కాలంలో విద్యా వ్యవస్థ కంప్లీట్గా ప్రక్షాళన జరిగి యువకులకు ఉపాధి అవకాశాలు అందుకుండే విధంగా వాళ్ళను క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచుతూ ప్రభుత్వం ముందుకెళ్తాదని సంపూర్ణంగా ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడిన మహాత్మా జ్యోతిబా పూలే మార్గం ప్రతి ఒక్కరికి అనుసరణీయమని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కడప నగరం పాత రిమ్స్లోని బీసీ భవన్లో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామాజిక విప్లవ యోధుడు, బడుగు బలహీన వర్గాలు, వెనుకబడిన ప్రజల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ కుల వివక్షపై పూలే అనితర సాధ్యమైన పోరాటం సాగించారన్నారు. ఆయన మహిళా విద్యకు విశేష కృషి చేశారని కొనియాడారు. పూలే ప్రేరణతోనే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారని వివరించారు. అంతేకాకుండా స్వాతంత్ర ఉద్యమంలో నిమ్న వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన వ్యక్తిగా పూలే చరిత్రలో నిలిచిపోయారన్నారు. అంటరానితనం నిర్మూలనతోనే సమసమాజ స్థాపన జరిగి దేశాభివృద్ధి జరుగుతుందని భావించి ఆ దిశగా పోరాటం చేసిన మహనీయుడన్నారు. అణగారిన వర్గాల జీవితాలలో అఖండ అక్షర జ్యోతులు వెలిగించి సమాజాన్ని చైతన్యపరిచిన మహనీయుడు పూలేను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అధికారులకి అలాగే స్టూడెంట్స్కి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి
ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇది సమాజంలో అట్టడుగునున్నటువంటి వర్గాలకు అందరికీ కూడా స్ఫూర్తి నింపే రోజు. ఎందుకంటే మన భారతదేశంలో మన సమాజంలో ఎన్నో తరాలుగా వర్గాల వివిధ కులాల పేరుతోటి వర్గాల పేరుతోటి సమాజంలో అత్యంత బాధాకరమైనటువంటి వివక్షత ఎంతో కాలం నుంచి ఉండేది. అది కులాల పైన మతాల పైన అయితే కులంలో ఉన్నటువంటి స్త్రీల పైన ఈ వివక్ష ఎంతవరకు ఎంత తీవ్రంగా ఉండేది అంటే కులాల మధ్య కులాలతో ఉన్నటువంటి వివక్షే కాకుండా స్త్రీ పురుషుల మధ్య కూడా చాలా తీవ్రమైనటువంటి వివక్షత ఉండేది. సమాజంలో ఉన్నటువంటి ఉన్న వారందరూ కూడా ఒక్కరే. వారికి అన్ని రకాలైనటువంటి అందరికీ అన్ని రకాలైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. వారికి అవకాశం కల్పిస్తే వారు దేన్నైనా కూడా సాధిస్తారు అనేటువంటి దృక్పథంతో శ్రీ పూలే గారు వారి మొత్తం జీవితాన్ని కుటుంబాన్ని కూడా ఈ సమస్య పైన వారు పోరాడుతూ చైతన్యం తీసుకొస్తూ బ్రిటిష్ వారితో ఎప్పటికప్పుడు డైలాగ్ చేస్తూ కొన్ని సందర్భాల్లో పోరాడుతూ అలాగే సమాజంలో ఉన్నటువంటి ఈ సమానత్వం కోసం ఎవరైతే వ్యతిరేకంగా పనిచేస్తున్నారో వారిపైన పోరాటం చేస్తూ ఈరోజు వెనుకబడినటువంటి తరగతుల యొక్క కులాలకి మహిళలకి అందరికీ కూడా ఒక దశ దిశ నిర్దేశం చేస్తూ వారి హక్కుల పరిరక్షణ కోసం వారు పనిచేయడం జరిగింది. అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడంలో జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి కొనియాడారు. జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకుని శ్రీనివాసులరెడ్డి కడప నగరం పాత బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ అణగారిన వర్గాల అభివృద్ధికి చేసిన కృషి మరువలేనిదన్నారు. చిన్నతనంలో అనేక అవమానాలు ఎదుర్కొన్న జ్యోతిబా పూలే అంటరానితనం, కుల వ్యవస్థ, సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారన్నారు. శూద్రులను పాఠశాలల్లో చేర్పించారని, వితంతులకు హాస్టల్ ఏర్పాటు చేశారని కొనియాడారు. తన భార్యను చదివించి ఉపాధ్యాయులను చేసిన మహోద్ధరణకు కృషి చేశారన్నారు. గాంధీ తర్వాత మహాత్మా అని పిలిపించుకున్న గొప్ప నాయకుడు పూలే అని కొనియాడారు. అట్టడుగున ఉన్న కులాల ప్రజలకు సమాన హక్కులు కల్పించేందుకోసం ఆయన చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతరం అణగారిన వర్గాల కోసం పాటుపడి వాళ్ళ అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి స్వర్గీయ జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఆయన చేసిన సేవలు, వారి అభ్యున్నతికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషిని గుర్తించుకుంటూ స్మరించుకుంటూ వారు చేసిన సేవలు ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాలని, వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడాలని చెప్పి కోరుకుంటూ వారికి జయంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్ పరీక్షలకు తామిస్తున్న ఉచిత శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని భారత విద్యా సంస్థల కరెస్పాండెంట్ ఫారూక్, భారత్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ప్రత్యూషలు పిలుపునిచ్చారు. కడప నగర శివార్లలోని భారత్ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు ముగిశాయని, అయితే చాలామంది 10వ తరగతి తర్వాత ఎలాంటి కోర్సులు అభ్యసించాలని తర్జన భర్జన పడుతుంటారన్నారు. అయితే పాలిటెక్నిక్ కోర్సులు అభ్యసించడం ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తుతో పాటు ఉన్నత చదువులకు అవకాశాలు ఉంటాయన్నారు.
పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన వారికి వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మెరుగైన వేతనంతో ఉపాధి లభిస్తుందన్నారు. అంతేకాకుండా బీటెక్ చదవాలనుకునే వారు నేరుగా 2వ సంవత్సరంలో ప్రవేశం పొందవచ్చన్నారు. ఇలాంటి విలువైన పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశం పొందాలంటే పాలిసెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని వారు తెలిపారు. ఇందుకోసం కడప నగర శివార్లలోని భారత్ విద్యా సంస్థలతో పాటు కడప నగరం దేవునికడప రోడ్డులో గల భారత మెడికల్ స్టోర్పై అంతస్తులో పాలిసెట్కు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నారు. అభ్యర్థులు పాలిసెట్కు నేరుగా ఆన్లైన్లో కానీ తమ కళాశాల నంబర్ 9908045334లో సంప్రదించాలని దరఖాస్తు చేసుకోవచ్చని వారు కోరారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థినులకు శుభవార్త. మనం 10th క్లాస్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత ఏ కోర్సులో చేరాలని చెప్పి సందిగ్ధంలో ఉంటారు. 10th తర్వాత పాలిటెక్నిక్ 3 years ఇంజనీరింగ్ కోర్స్, డిప్లొమా కోర్స్ ఉంది. ఆ కోర్సులో చేరినారంటే వాళ్ళ ఉద్యోగ అవకాశాలు దండిగా ఉంటాయి, ఉద్యోగ భవిష్యత్తు ఉంటుంది. ఆ కోర్సులో చేసే వాళ్లకు చేరాలనుకునే వాళ్ళు పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. దానికి 15th లాస్ట్ డేట్. దానికి సంబంధించిన కోచింగ్, ఫ్రీ కోచింగ్ భారత్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల కడప నందు, మన ఇంజనీరింగ్ కాలేజ్ బుగలేటిపల్లిలో ఇస్తున్నాము. మళ్ళీ కడప టౌన్లో భారత్ మెడికల్ స్టోర్ అప్స్టేర్స్లో ఇస్తున్నాము. ఈ కోర్స్ చేసిన విద్యార్థినులకు డిప్లొమా ఇంజనీరింగ్ అవార్డు ఇస్తారు. ఈ కోర్స్ అయిన తర్వాత 3 years ఉద్యోగంకి అన్న పోవచ్చు. మంచి జీతము 25,000 నుంచి స్టార్ట్ అయ్యి 1.5 lakhs వరకు పాలిటెక్నిక్ 3 years చేసిన విద్యార్థులకు లభిస్తూ ఉంది. సాఫ్ట్వేర్ కంపెనీస్లో పోవచ్చు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, R&B, ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అయినా కానీ, ప్రైవేట్ డిపార్ట్మెంట్ అయినా కానీ ఉద్యోగ అవకాశాలు చాలా ఉంటాయి వాళ్ళకు. మళ్ళీ 3 years డిప్లొమా అయిన తర్వాత సెకండ్ ఇయర్లోనే బీటెక్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. చాలా భవిష్యత్తు ఉంటుంది. దీనికి సంబంధించిన కోచింగు కడపలో ఫ్రీగా ఇస్తున్నాము. అప్లై చేసుకునేదానికి 15th లాస్ట్ డేట్. మేము చెప్పిన ఫోన్ నెంబర్స్కు మీరు కాంటాక్ట్ చేస్తే అన్ని వివరాలు మేము ఇస్తాము. మీరందరూ ఈ కోర్సుకు అప్లై చేసి ఈ పరీక్ష ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత 3 years ఫీజు ఫ్రీ ఉంటుంది. 9 పైసా కట్టనక్కర్లేదు. స్టైఫండ్ 15,000 రూపీస్ ఇస్తారు. నా పేరు ప్రత్యూష. నేను భారత్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా చైర్మన్ సార్ చెప్పినట్టు పాలిసెట్ మీరు అప్లై చేశారు అంటే మంచి భవిష్యత్తు అనేది ఉద్యోగ అవకాశాలు అని ఉంటాయి. ఈ డిప్లొమా కోర్స్ జాయిన్ అయ్యారు అంటే మీకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే ఉద్యోగాలు అనేది కల్పిస్తారు. మీరు తర్వాత బీటెక్ చేసినా చేయకపోయినా మీకు జాబ్ అవకాశాలు అనేది ఉంటాయి. ఈ కళాశాలలో ఓన్లీ ఫర్ గర్ల్స్. మీరు బయట నుంచి వచ్చిన అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ హాస్టల్ వసతి కూడా ఉంటుంది. మంచి అధ్యాపకులు ఉంటారు. మీకు మంచి సెక్యూరిటీ అనేది లభిస్తుంది. ఇక్కడ భయం అనేది ఉండదు. సో మీరు మంచిగా పాలిసెట్ అప్లై చేసుకొని మంచి కోర్స్ అనేది జాయిన్ అవుతే మీకు ఉద్యోగ అవకాశాలు అనేది మంచిగా వస్తాయి. మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు పాలిసెట్ కోసము. లేకపోతే ఇక్కడ కాలేజ్ నెంబర్కి కాల్ చేస్తే వీళ్ళైనా అప్లై చేస్తారు. కాల్ నెంబర్ వచ్చి 9908045334. ఈ నెంబర్కి కాల్ చేసినా పాలిసెట్ అనేది అప్లై చేస్తారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి మహాత్మా జ్యోతిబా పూలే సేవలు అనిర్వచనీయమని తొగట వీరక్షత్రియ సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు మడక చక్రధర్, టీడీపీ రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ నరసింహులు కొనియాడారు. జ్యోతిబా పూలే 199వ జయంతిని పురస్కరించుకుని ఆయా నేతలు కడప నగరం పాత బస్టాండ్ వద్ద గల పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆశాకిరణం, సామాజిక న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు. బడుగులను చైతన్యవంతులను చేసి విప్లవకారుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించి భారతదేశంలో గొప్ప నాయకుడిగా నిలిచిన వ్యక్తి పూలే అని కొనియాడారు. అణగారిన వర్గాల విముక్తికి జీవితకాలం పోరాటం చేసి బాల్య వివాహాలకు, మూఢ నమ్మకాలకు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడిపించిన మహనీయుడన్నారు. బడుగుల జీవితాలలో ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాలలో వెలుగులు నింపిన ఇలాంటి వ్యక్తుల స్ఫూర్తితో అడుగులు ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తొగట వీరక్షత్రియ సాధికార సమితి నాయకులు ఇంకా టీడీపీ బీసీ నేతలు పాల్గొన్నారు. 198వ పూలే జయంతిని పురస్కరించుకొని ఈరోజు కడప నగరంలో పాత బస్టాండ్లో పూలే విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది. పూలే గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిటి పెన్నిది, కుల వివక్షతను పాల్దోలి విద్యనే ఆయుధంగా నడుపుకుని దేశంలో ప్రగతి పదంలో నడవాలనే నినాదంతో
ఎంతో మందికి విద్యను అభ్యసించే విధంగా చేసి కులగణనంతా పాలదోలి సమానత్వంతో అందరినీ కలిసే విధంగా చేసిన ఏకైక వ్యక్తి పూలే అని మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి మహానాయకులను ఎందరినో తెలుసుకుంటూ ఈరోజు పూలేకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఒక బీసీ మహానుభావుడు జ్యోతిరాజ్ పూలే గారి 126వ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చి ఆ మహానుభావుడైన జ్యోతిరాజ పూలే గారి పేరు ప్రఖ్యాతి కాంతులకు గాను దాని స్మరింపకరకు వచ్చి జయంతి ఉత్సవాల్లో పాల్గొంటూ ఎంతోమంది స్వతంత్ర సమర యోధుల పరంగా ఇటువంటి మహానుభావుడైన జ్యోతిరాజ పూలే గారికి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో గర్వకారణం. ఈరోజు ఈ కడప జిల్లా కడప పట్టణంలో ఇంత ఘనంగా బీసీలందరూ కలిసి అతని జయంతిని గడపడం గర్వకారణంగా ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపు చేసుకున్న వక్ఫ్ సవరణ బిల్లును సత్వరమే ఉపసంహరించుకోవాలని పలువురు నగర ముస్లిం మత గురువులు ప్రముఖులు కోరారు. వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కడప నగరంలోని 7 రోడ్ సర్కిల్ వద్ద వక్ఫ్ బోర్డు యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టాలను అమలు చేయకూడదని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రాబోయే రోజుల్లో నల్ల చట్టాలను సమాధి కడతామని వారు హెచ్చరించారు. టీడీపీ, జనసేన పార్టీలు వక్ఫ్ బోర్డు చట్టాలకు మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల జోలికి వస్తే సహించబోమని, వక్ఫ్ బోర్డు చట్టాలను వెనక్కి తీసుకునేంత వరకు పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. ఇందులో భాగంగా ఆదివారం కడపలో భారీ ర్యాలీ చేపట్టబోతున్నట్లు వారు పేర్కొన్నారు. पानी हराम होगा, हमें पे पानी हराम होगा तो मैं दूसरा नाम आपकी खिदमत में पेश घर सर्किल को घेरा डालिए, सब मिलकर खड़िए। इसके बाद मैं डॉक्टर भोजपुरी साहब से अंग्रेजी में खिताब के लिए का मौसम है, इस वास्ते में तमाम जिनके नाम रात में तय हुए थे मशवरे में 2 मिनट जवाब दे रहा हूं। अस्सलाम वालेकुम व रहमतुल्लाह। To refuse to oppose the unconstitutional 2010 after the President has given consent. Last time in 2013 when the bill was amended, stalwarts from BJP like Advani, Murli Manohar Joshi, Sushma Swaraj, such members were there and the bill was amended for the Indian citizenship. Whereas 15 lakh people have left India, all are rich people. Already there are 10 applications filed in the court and 16th of this month judiciary. We likely to succeed in our endeavor because as in the Rajya Sabha, Kapil Sibal has said, constitution. Thank you, sir. చట్టాలు లేవు, అన్ని ముందు ఉన్నటి లాభాలు చేకూరేటువంటి చట్టాలను భూమి మొత్తం ఈ ఎకరాల భూమి ముస్లింల కోసం వక్ఫ్ చేయబడింది. तमाम लोगों का मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ कि आपने हमारे बुलावे पर अल्हम्दुलिल्लाह हाजिर होकर यहाँ आपने रमजान के ईद के 2 दिन हमें सुकून से हमारे घरों में रहने के लिए भी तुम्हारा दिल गवाह नहीं हुआ। मैं आपसे एक बात कहता हूँ, वो वक्त था जब उलेमा इस देश के आजादी के लिए उनका खून देके आजादी में मुसलमान पूरे शामिल होके आज भी सुनहरी हरफों से नाम लिखा हुआ है इंडिया गेट में। तुझे तुम दोनों को तुम्हारी आरएसएस को डर पैदा हुआ ताकि आने वाले दिनों में ये वक्फ बोर्ड की जो प्रॉपर्टीज है, जहां जहां पर भी हमारे मस्जिद है, हमारे कब्रिस्तान है, मदरसा है, खानेखा है, आस्थाने हैं, इनसे आने वाले दिनों में याद रखना मोदी अमित शाह चुन चुन के धोना कर मारेंगे। आजादी के लिए हम आवाज उठाएंगे। भाई पहले तेलुगु देशम पार्टी में था, एनआरसी के लिए यहाँ पे जो आवाज उठाए MP केशरी को यहाँ पे मैं अपने खुद के खर्चे से लेके आया
मैं कौन सी पार्टी में हूँ, मैंने मुसलमान हूँ, मेरा जनाजा घर से निकला तो मेरा जनाजा खबरस्तान को जाएगा। సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని పురస్కరించుకొని పలు పార్టీలు బీసీ ప్రజా సంఘాల నేతలు ఆయన సేవలను కొనియాడారు. తొలుత కడప నగరం పాత బస్టాండ్లోని పూలే విగ్రహానికి ఆయా నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అసమానతలు లేని సమాజాన్ని నిర్మించడంలో జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే అని కొనియాడారు. జ్యోతిబా పూలే కుల వివక్షతపై ఎన్నో పోరాటాలు చేశారని, ఆయన పోరాటాల ఫలితంగానే బడుగు బలహీన వర్గాలకు హక్కులు దక్కాయన్నారు. ఒక మాటలో చెప్పాలంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆయన కొన్ని విషయాలలో మార్గదర్శిగా నిలిచారన్నారు. అంతేకాకుండా పూలే పోరాట ఫలితంగానే మహిళలకు విద్యాపరంగా అనేక అవకాశాలు వచ్చాయని వారు పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం జ్యోతిరావు పూలే చేసిన కృషి మరువలేనిదన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో తొలి సామాజిక విప్లవకారుడు. ఈ దేశంలోని అంటరానితనానికి వ్యతిరేకంగా, సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా పోరాటాన్ని ప్రారంభించిన వాడు. ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ కూడా మార్గదర్శి. ఒక గొప్ప మహనీయుడి కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అవుతున్నందుకు సంతోషపడదాం. ప్రస్తుత దశలో సామాజిక న్యాయానికి, సామాజిక అంశాలకి ప్రాధాన్యత పెరిగింది. దేశంలోని మతతత్వ ప్రభుత్వం, మతోన్మాద ప్రభుత్వం అత్యంత ఫ్యాసిస్ట్ రూపంతో సామాజిక న్యాయానికి తూట్లు పడుస్తూ సామాజిక వర్గాల్ని అణిచివేయాలని ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా మనం జ్యోతిరావు పూలేని అధ్యయనం చేయాలి. జ్యోతిరావు పూలే ఆచరించినటువంటి విషయాలని మన అందరం ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. నిజంగా సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళమైతే, ఏ సామాజిక తరగతులకైతే అన్యాయం జరుగుతుందో ఈరోజు ఆ సామాజిక తరగతులను సమీకరించి పోరాడడం ద్వారా, ఆ సామాజిక తరగతులను చైతన్యవంతం చేయడం ద్వారా, ఏ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించడం ద్వారా మాత్రమే జ్యోతిరావు పూలేకి మనమైన నిజమైన నివాళి అర్పించిన వాళ్ళు అవుతాం. ఈరోజు సావిత్రిబాయి పూలే కానీ, జ్యోతిరావు పూలే కానీ ఈ దేశంలో విద్యా వ్యాప్తికి చాలా పెద్ద ఎత్తున కృషి చేసినారు. సావిత్రిబాయి పూలే ఈ దేశంలో తొలి ఉపాధ్యాయురాలుగా పనిచేసింది. అట్లాంటి వాళ్ళిద్దరికి కూడా భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. దాన్ని మేము రాయలసీమ కమ్యూనిస్టు పార్టీగా పూర్తిగా సమర్థిస్తున్నాం, మద్దతు ఇస్తున్నాం, ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జ్యోతిరావు పూలేకి ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం పాటించడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మహాత్మా జ్యోతిరావు పూలే గారిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ మహానుభావుడి వల్ల అణగారి వర్గాల అందరూ చైతన్యమై విద్యను, ఉపాధిని ప్రతి ఒక్కరూ అభ్యసించి ఈరోజు రాష్ట్రంలో సావిత్రిబాయి పూలే గారి పుణ్యమా అని మహిళలందరూ చదువుకొని పురుషులకు సరిసమానంగా ఉన్నారు అంటే అది మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి భిక్షే. కాబట్టి ప్రతి ఒక్కరూ జయంతులు, వర్ధంతులు ఘనంగా జరిపి మన జాతి ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే దేశంలో దేశ సమగ్ర కుల గణనను జరిపి బీసీల వాటా ఏందో తేల్చాలి, బీసీ రిజర్వేషన్ ఏందో తేల్చాలి, ఈడబ్ల్యూఎస్ కోటాను రద్దుపరచాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈడబ్ల్యూఎస్ వల్ల అగ్రకులాలకు 5% ఉన్నటువంటి అగ్రకులాలకు 10% రిజర్వేషన్ ఇవ్వడం దుర్మార్గమైన చర్య. ఈడబ్ల్యూఎస్ వల్ల ఉపాధి బీసీలకు లేకుండా పోతుంది, ఉద్యోగాలు లేకుండా పోతున్నాయి. ప్రతి దాంట్లో కూడా వెనకబడిపోతున్నాం. 75 సంవత్సరాలుగా ఇంకా వెనకబడిపోతున్నాం అంటే కారణం ఈడబ్ల్యూఎస్ వల్లనే. కాబట్టి ఈడబ్ల్యూఎస్ కోటాను వెంటనే రద్దుపరచాలి. వాళ్లకు జనాభా దామాష ప్రకారం కేటాయించండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 5% ఉన్నటువంటి వాళ్లకు 10% రిజర్వేషన్ కల్పించడం, అగ్రకులాల్లో 5% ఉన్నటువంటి జనాభా 1-2% వెనకబడి ఉన్నారు, వాళ్ళ కోసం 10% రిజర్వేషన్ తేవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. 56%, 60% దాదాపు ఉన్నటువంటి బీసీల కోసం 27% చేయడం చాలా దుర్మార్గం.
కాబట్టి జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలి. ఫస్ట్ మొట్టమొదటిగా దేశ సమగ్ర కుల గణన జరిపి తీరాలి, లేదంటే కనుక దేశవ్యాప్తంగా ధర్నా చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రొద్దుటూరు రామేశ్వరంలోని ఎంతో చారిత్రక ఆలయమైన ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాజారెడ్డి, పూజారి శివస్వామి, సురేష్ స్వామిలు మాట్లాడుతూ మొదటి రోజు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, రాత్రి ఎదుర్కోళ్ల ఉత్సవం నిర్వహించామన్నారు. శనివారం సాయంత్రం గంగా రాజరాజేశ్వరి సమేత ముక్తి రామలింగేశ్వరుడి కళ్యాణోత్సవం, 12వ తేదీ హంసవాహనం, 13వ తేదీ నెమలి, 14న పెద్దపులి, 15న రావణ బ్రహ్మ, 16వ తేదీ వెండి పర్వతం, 17న శేషవాహనం, 18న నంది, 19న గజవాహనం, 20వ తేదీన రథోత్సవం, మధ్యాహ్నం అన్నదానం, 21వ తేదీ వసంతోత్సవం, త్రిశూల స్నానం, అశ్వవాహనం, 22వ తేదీ సాయంత్రం ఊంజల్ సేవ, పుష్పయాగం, ఏకాంత సేవ ఉంటుందన్నారు. వీటితో పాటు రోజు ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు, అర్చనలు, జపహోమాలు వేద పండితుల ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. 21వ తేదీ రాష్ట్ర స్థాయి ఒంగోలు జాతి ఎద్దుల బండలాగుడు పోటీలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రతి ఒక్కరూ బ్రహ్మోత్సవాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు. ముక్తి రామలింగేశ్వర స్వామియోః ప్రీత్యర్థం శ్రీ చందానదీతీరస్య శ్రీమన్మహాదేవస్య तीर्थान्वित चंडयागान्तं श्री गंगाराजराजेश्वरी समेत मुक्तिरामलिंगेश्वर स्वामी नवान्निगत्वजारोहण दिव्य कल्याण महोत्सवाख्यं कर्म करिष्यमाण तरंगत्वेन ददातु शुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्तयुक्तैः सह शैव शुद्धि महापुण्याः वाचनं करिष्ये आदुरागरा सर्वे सत्तद्देवावसन्दना ऋग्वेदो वेदवेदः सामवेदो सर्वणः कलशाम्बुजमाश्रिताः ॐ आकलिहे सुधामदेव मित्रे परिहिक्तने उत्तैर्यज्ञेषु वर्धते श्री महागणाधिपतये नमः श्री महासरस्वत्यै नमः श्री सदाशिवादि सप्तगुरुभ्यो नमः हरिः ओं रामेश्वर ग्रामं प्रొద్దుటూరు मंडलं कड़प जिल्ला श्री गंगाराजराजेश्वरी समेत मुक्तिरामलिंगेश्वर स्वामी देवस्थानं ఈ యొక్క గంగారాజరాజేశ్వరి సమేత ముక్తిరామలింగేశ్వర స్వామి యొక్క నవాన్నిక ధ్వజారోహణ దివ్య కళ్యాణ మహోత్సవం చైత్రమాస శుద్ధ చతుర్దశి మొదలుకొని సప్తమి వరకు కూడా చక్కగా బ్రహ్మాండంగా అత్యద్భుతంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ రోజున మొదటిగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ప్రాసన, అలాగే కంకణధారణ, అఖండ దీపస్థాపన, అలాగే యాగశాల ప్రవేశము, త్రిశూలార్చన కార్యక్రమాలు జరుగుతాయి. సాయంకాలం ముత్సంగ్రహణము, అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ కార్యక్రమాలు జరుగుతాయి. ఎదురుగోళ ఉత్సవం జరుగుతుంది. అలాగే పౌర్ణమి రోజున చక్కగా శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యద్భుతంగా సాయంకాలం 7 గంటలకు జరుగుతుంది. కావున భక్త మహాశిలందరూ కూడా శ్రీ గంగారాజరాజేశ్వరి సమేత ముక్తిరామలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మరి కోరుచున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.